నాకు సొంత అక్క చెల్లెలు లేరు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా సొంత అక్క చెల్లెలు చూసినట్టు నాకు అనిపిస్తుంది. 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నాకు అర్థం అవ్వలేదు, నేనేంటో మీకు తెలియలేదు. వేదిక మీద నాయకులు ఆనాడు నాకు చెప్పారు, ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఒక మాట ఇవ్వండి అని 2019లో చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్పా, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు నేను లేనిపోని హామీలు ఇవ్వకూడదు అని చెప్పా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓటమి అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది, పిల్లలు కూడా ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే వాళ్ళు బాధ కలుగుతుంది. కానీ ఆ ఓటమి బాధ నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు మీకు కష్టపడాలి, మీ సమస్య తెలుసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో నా ప్రయాణం నేను ప్రారంభించేది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డానమ్మా. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్లు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాల్పై నిలబడాలని తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు ఆనాడు మేము అందజేశాం. స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ట్రైనింగ్ అందిస్తాం కాదు, ఈ రోజు కూడా ఉచిత